ఈ నగరానికి ఏమైంది? ఇది సినిమా థియేటర్కి వెళ్ళగానే మనకు కనిపించే యాడ్. ఈ యాడ్కి అసలు ప్రజలు కానీ వచ్చే వాళ్ళంతా విపరీతంగా కనెక్ట్ అవుతారు. అసలు దాని పేరు మీద సినిమాలే వచ్చాయా, లేకపోతే అదొక చాలా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్గా మారిపోతుంది. సరే, నగరము ప్రజలు అటు ఉంచితే ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రజలు వైసీపీ గురించి అనుకుంటున్నారు. ఈ వైసీపీకి ఏమైంది, ఈ వైసీపీ నాయకులకి ఏమైంది, ఈ జగన్కి ఏమైంది, వైసీపీ మాజీ మంత్రులకి ఏమైంది అంటే అందరూ ఇలా మాట్లాడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయితే వీళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్లు కానీ లేదా వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన అంశాలు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, మేము మళ్ళీ వస్తున్నాం, మీ అంతు తేలుస్తాం, మేము అన్నీ రాసుకుంటున్నాం, ఒక్కొక్కళ్ళ లెక్క తేలుస్తాం, మీ అందరికీ మా చేతిలో మూడిందే, ఎవరిని వదిలిపెట్టాం అని చెప్పి ఎప్పుడైతే ఇలా చెప్పిన తర్వాత వాళ్ళందరిపై కేసులు నమోదయ్యాయో ఎవరెక్కడికి వెళ్ళిపోయారో తెలియటం లేదు. మరి ఈ డాంభికాలు, ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు పోనీ వాళ్ళన్నా బయట ఉన్నారా కేసులు నమోదైన తర్వాత అంటే, మా ఇంట్లో శుభకార్యం ఉంది, మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా ఇంట్లో పేరెంట్ ఉంది, లేదా మా ఇంట్లో రకరకాల పనులు ఉన్నాయి అని ఒకళ్ళు తప్పించుకుంటారు. అదేంటో ఒకసారి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి, హెల్త్ సమస్యలు వస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ ఏదో వెటకారం చేస్తున్నామని కాదు, సీరియస్నెస్ ఉండొచ్చు, లేకపోతే ఆ విషయాలపై డాక్టర్లు పర్యవేక్షిస్తారు. కానీ ఒకసారి అనారోగ్యాలు వస్తాయి, అనారోగ్యాలు చూపించి యాంటిసిపేటరీ బెయిల్స్కి వెళ్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ముందుగా ఈ వైసీపీ వాళ్ళకి ఏమైంది, ఈ నగరానికి ఏమైంది అన్నట్టు అసలు వాళ్ళ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయనకి ఏమైందని కూడా మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీకి రారు, వచ్చే వాళ్ళని వెళ్ళనివ్వరు. పోనీ ఏపీలో ఉంటారా అంటే ఉండరు, కర్ణాటక పౌరుల్లాగా కర్ణాటకలో బెంగళూరులో ఉంటారు. పోనీ జనంలో తిరుగుతారా అంటే అది లేదు, ఏపీలో ఉండరు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయనకి తానా అంటే తందానా అన్న వాళ్ళు, నోటికి అద్దు అదుపు లేకుండా పనిచెప్పిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడి ప్రజల సొమ్ముల్ని ఆస్తుల్ని అరాచకం సృష్టించిన వాళ్ళు ఏమన్నా ఉన్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, రెడ్ కార్నర్ నోటీసులు, కోర్టులు, జైళ్ళు, తర్వాత యాంటిసిపేటరీ బెయిళ్ళు, భూమి సూర్యుడి చుట్టూ టపటపా తిరిగినట్టు వీళ్ళందరూ కోర్టులు, జైళ్ళు, బెయిళ్ళు, యాంటిసిపేటరీ బెయిళ్ళు. ఇది పరిస్థితి. మరి ప్రెస్ మీట్లు పెట్టి రెండ్రా చూసుకుందాం, మీకు దమ్ముంటే ఇన్ని కేసులు పెట్టండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరిన వాళ్ళంతా కూడా ఎందుకు మరి తప్పు చేయలేదు అని భయపడినప్పుడు మరి ఎందుకు బెయిల్స్కి వెళ్తున్నారు, ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్స్కి వెళ్తున్నారు, ఎందుకు ఒక్కసారి అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి, ఎందుకు ఒక్కసారే మేము ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అని చెప్తున్నారు, విచారణలకు ఎందుకు హాజరవ్వట్లేదు, ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు, పోనీ విచారణకు వస్తున్నారంటే అది లేదు. క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టారు అని చెప్పినటువంటి కేసులో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఉన్నారో ఆయన క్లియర్ కట్ గా SC/ST చట్టం కింద సెక్షన్లు నమోదయ్యాయి క్వార్జ్ అక్రమాలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులను బెదిరించారన్న విషయంలో కూడా కేసు నమోదైంది. ఇంకొక పక్కన దర్యాప్తుకు వస్తున్నారంటే అది సహకరించటం లేదు, ఇదిగో వస్తా అదిగో వస్తా అంటున్నారు, రావట్లేదు. ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డే కాదు, దాదాపుగా అందరి పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇంకొక పక్కన కొడాలి నాని గారికి రక్తనాళాలు మూసుకుపోయి జీర్ణకోశ సంబంధి వ్యాధితో ముందు అడ్మిట్ అయినప్పటికీ కూడా హార్ట్ ప్రాబ్లం అని చెప్తున్నారు, తర్వాత ముంబైలో చికిత్స. కాకపోతే ఆయన వల్లభనేని వంశీని జైలుకు వెళ్లి పరామర్శించిన తర్వాత వంశీ చెప్పిన విషయాలన్నీ కూడా చాలా మంది వైసీపీ నేతలకు ఫోన్ చేసి చెప్పారని, అక్కడ జైల్లో పడుతున్న ఇబ్బందులన్నిటి విషయాల్లో కూడా ఏం జరుగుతుంది అని చెప్పారని, ఇబ్బంది అంటే రూల్ ప్రకారం జరుగుతున్నాయి, అక్కడన్ని ఇబ్బందులు అంటే ఎవరేమి ఇబ్బందులు పెట్టరు, రూల్ ప్రకారం జరుగుతున్న అంశాలని చెప్పినప్పటికీ ఇంత ఘోరంగా ఉంటుందా జైల్ లైఫ్, తిండికి కానీ లేకపోతే కింద పడుకుంటున్న విషయాలు కానీ, ఇవన్నీ చాలా మందికి వైసీపీ నేతలకి ఒక నెల రోజులు అయిపోయినా వంశీకి బెయిల్ రావటం లేదు, ఇది పరిస్థితి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారని చెప్పి ఒక చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో. మరి ఈ నేపథ్యంలో మరి ఎందుకు డాంబికాలు చెప్పడం, భయపడం అంటాం, మరి ఎందుకు కనిపించటం లేదు? ఈ పైన పటారం లోన్ లటారం లాగా ఉన్నటువంటి కలుగు వీరులపై చట్టంలో ఉన్నప్పుడు ఓ రేంజ్లో రెచ్చిపోయిన వైసీపీ మాజీలకు, వైసీపీ నాయకులకు అందరికీ బొమ్మ కనిపిస్తోందా? ఒక రకంగా ఎప్పుడు ఎవరి వంతు వస్తుందోనని భయంతో వణికిపోయి బీరాలు పలుకుతూ స్టేట్మెంట్లు ఇచ్చినప్పటికీ కూడా కలుగుల్లో దాక్కుంటున్నారా?
అన్ని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ, టీడీపీ నుంచి తెలుగు యువత కిరణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి కాసిరెడ్డి నాగార్జున. అందరికీ స్వాగతం అండి. కిరణ్ గారు, మీతో ప్రారంభిస్తాను. కూటమికి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, అసలు 30 కేసులు పెట్టుకోండి అని కూడా నాని గారు కూడా అన్నారు. కానీ అందరూ ఒక్కసారి సిక్ అయిపోతున్నారు, అందరూ అనారోగ్యం చూపించి బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, లేదు అంటే విచారణకు హాజరు కావట్లేదు. దాన్ని మళ్ళీ మీరేదో కక్ష సాధింపులాగా రెడ్ బుక్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అదేవిధంగా మా సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కర్మ రిటర్న్స్ అండి. ఇప్పుడు గతంలో వారు చేసినటువంటి అప్రజాస్వామిక విధానాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలు, దాడులు, అంటే ఇది కాదేది అనర్హం తప్పు చేయడానికి అన్న విధంగా చేయవలసిన చేయకూడని అన్ని తప్పులు చేసినటువంటి ఆ ప్రభుత్వం. అప్పుడు పోలీసు వైసీపీ చెప్పిందే చట్టం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చట్ట వ్యవస్థలు కానీ చట్టం ప్రకారం నడుచుకుంటున్నటువంటి వ్యవస్థలు అవ్వటం వల్ల వాళ్ళకు కొంత ఉపశమనం కలుగుతూ ఉంది. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆ నమోదైనప్పుడు సహజంగా ఏం చేస్తారు, కేసు నమోదైతే వెంటనే అతను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. జనరల్ ఎవరైనా సరే. ఇప్పుడు మా మీద ఎలక్షన్ అప్పుడు కేసు పెట్టారు, వెంటనే ఏం చేశారు, ఇంటికి పగలు లేదు రాత్రి లేదు అదే పనిగా జీపులు తిరుగుతూ ఉండేవి. నాతో పాటు ఇంకొక 12 మంది మీద పెట్టారు. అసలు ఆ ఏరియాలో పోలీస్ కవాతు పెట్టేశారు. కానీ ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కేవలం వాళ్ళు రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారే కారణమా, లేదు ఖచ్చితంగా మేము చట్ట ప్రకారమే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలా, వాళ్ళ హైకోర్టుకో జిల్లా కోర్టుకో వెళ్ళాలా, వాళ్ళు బెయిల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలా, బెయిల్ తెచ్చుకొని ప్రయత్నంలో వాళ్ళు విఫలమైతేనే అరెస్ట్ చేస్తామనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు రాజకీయ ముసుగేసుకొని ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటి ఒక కలర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిపైన కూడా కక్ష సాధింపు పరంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా దుర్మార్గాలు చేసిన వారిపైన మాత్రమే చట్టం పనిచేయాలి తప్ప అన్యాయంగా ఎవరి మీద కేసు పెట్టకూడదు. ఉదాహరణకు చెప్తానండి, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పేర్ని నాని గారు క్లియర్గా ఆయన నోటితో ఆయనే చంద్రబాబు గారి గొప్పతనం గురించి, ఆయన గొప్ప హృదయం గురించి, ఎంత మంచివారో, చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారనేటువంటి స్వయంగా పేర్ని నానే చంద్రబాబు నాయుడు గారిని పొగిడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది పూర్తిగా కర్మ రిటర్న్స్. గతంలో చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులో దొంగ కేసులో ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండా అరెస్టు జరిగినప్పుడు ఏం మాట్లాడాడు కొడాలి నాని, దోమలు ఇవన్నీ వస్తా ఉన్నాయంటే రంభా ఔరసులు వస్తా అన్నాడు. వస్తారా, జైల్లో దోమలే వస్తాయి అన్నాడు. రెండోది ఏమన్నాడంటే అతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎంత నీచంగా మాట్లాడంటే, ఏ నీచంగా అయితే అతను మాట్లాడాడో ఆ రోగాలన్నీ కూడా ఈ రోజున కొడాలి నానికి ఉన్నాయి, అనారోగ్యం పాలయ్యాడనేటువంటిది క్లియర్గా వారంతా వారే చెప్తా ఉన్నారు. ఎందుకని, మనం చేసిన కర్మ మనకి రిటర్న్ వచ్చింది. దేవుడు చూస్తూ ఊరుకోడు. అనేక సార్లు వైసీపీ నాయకులు దేవుడు నమ్ముతున్నాం అంటారు. దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు నమ్మాల్సినటువంటి అవసరం ఎందుకుందంటే వారు చేసిన కర్మ ఫలాలన్నీ కూడా ఇప్పుడు నిజ రూపంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ వైసీపీకి సంబంధించిన కిరణ్ గారు ఇప్పుడు కర్మ రిటర్న్స్ అని వాళ్ళకి ఇలా కర్మ అవుతోంది అని చెప్పి అలా చూస్తున్నారా, లేదా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే వరకు, లేకపోతే వాళ్ళు పట్టుకోలేనంత పరిస్థితి ఉన్నంత వరకు ఎందుకు ఆగుతున్నారు మీరంతా? ఇప్పుడు కేసెస్ నమోదవుతున్నాయి, పోలీసులు ఎందుకు ముందుకు ప్రొసీడ్ అవటం లేదు? వాళ్ళు అనారోగ్యం చూపించి యాంటిసిపేటరీ తెచ్చుకునే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇది కూడా కర్మ కింద వదిలేస్తారా? అంటే ఇప్పుడు పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కొంత ప్రాథమిక విచారణ చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే బుల్డోజ్ చేసుకుంటూ చట్టాలన్నింటిని కూడా ఎఫ్ఐఆర్ కడితే చాలు, ఎఫ్ఐఆర్ కట్టపోయినా సరే విచారణ పేరుతో పిలిచి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకేదో
మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు, ఎఫ్ఐఆర్ కట్టగానే వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి దారుణమైన పరిస్థితి ఆ రోజు ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే పోలీసు ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికి కూడా దానిపైన ప్రాథమికంగా విచారణ చేసి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలని ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని సేకరించుకున్న తర్వాతనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అది. అంటే వారు చేసిన తప్పులకే కదా వారి ఫలితం, ఆ పాప ఫలితంగానే 11 వచ్చినాయి. అటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటిది ఎన్డీఏ కూటమిగా మాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టే చట్టపరంగా వారు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలకు సంబంధించిన మెటీరియల్ కూడా పెట్టి చట్టం ముందు నిలబెట్టేటువంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని సిస్టమాటిక్ గా ప్రొసీజరల్ గా వెళ్తున్నాం అన్నప్పుడు అసలు వైసీపీ హయాంలోనే వివేక హత్య కేసుకి సంబంధించి అవినాష్ గారు ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నించారు, సిబిఐని ముప్పు తెప్పులు పెట్టారన్న విషయాలు ఇప్పుడు కొత్తగా లేదు, అధికారంలో ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా అదే కంటిన్యూ అవుతుందని మీరు ఎలా చూస్తారు? మరి మీరు దీన్ని ఇంకా మీరు కర్మ రిటర్న్స్ వాళ్ళని విచారణ చేయాలి, కాస్త టైం ఇవ్వాలి, చెప్పులేసుకోవాలి వాళ్ళని అని చెప్తూ ఉంటారా? ఇప్పుడు అది సుప్రీంకోర్టు దీంట్లో ఉందండి, ఆ పర్యవేక్షణలో ఉంది ఒకటి. రెండోది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చేయాలనేటువంటి దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మొన్ననే ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ కేసులకు సంబంధించి అంటే ఎక్కడ చట్ట ప్రకారం పనిచేయాలో వాటికి సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. ఇక్కడ ప్రజలు కోరుకున్నట్టు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకేమనిపిస్తుంది అంటే కొడాలి నాని ఏంటి 9 నెలలను ఇంకా బయట ఉన్నాడు, లేదు పేరు నాని ఏంటి బయట ఉన్నాడు, ఆ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అనేక మంది వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళందరూ టక్కని తీసుకెళ్లి లోపల ఎందుకు అయ్యారు అనేటువంటి ఆలోచన అందరి మధ్యలో ఉండేటువంటి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఒక అనుమానం. కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేకత ఏంటంటే వాడు తప్పు చేశాడని ఓరలుగా తెలిసినా సరే చట్ట ప్రకారం మాత్రమే మేము చర్యలు తీసుకుంటామనేటువంటి మంచి సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అవసరం, ఎందుకంటే అధికారాలు శాశ్వతం కాదు, ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, రావచ్చు, పోవచ్చు. కానీ ఒక తప్పుడు సాంప్రదాయాల్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఎవరినంటే వాళ్ళని ఎటువంటి శాంటిటీ లేకుండా అరెస్ట్ చేయడం ద్వారా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి వాటి అవకాశం ఇవ్వకుండా ఒక మంచి సంప్రదాయాన్ని గత 5 సంవత్సరాల్లో బీభత్సకాండ సృష్టించారు. చట్ట ప్రకారం అంటున్నారు కదా, సజ్జల భార్గవ రెడ్డి గారు ముందస్తు బెయిల్ పై ఇప్పుడు ప్రస్తుతానికైతే తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆయన వెళ్ళి అప్లై చేసుకునేంత వరకు కూడా మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అంటే పోలీసులకు అంత టెక్నాలజీ లేదా? వాళ్ళు ఎక్కడున్నారో ట్రాక్ చేయలేరా? సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంత భయంకరమైన పోస్టులు మహిళల మీద కించపరుస్తూ చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు. ఓకే, నిన్న కూడా ఇంకా నీచాతి నీచంగా వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమాల్లో అలాంటి పోస్టులే కొనసాగుతున్నాయి. ఏప్రిల్ ఫూల్ అని చెప్పి ఈ వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు, వీళ్ళు పలానా స్టోర్ లో దొరుకుతారని మీరు పోస్టులు చూడలేదా? మరి ఇంకా కొనసాగుతున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీది అది మరి మంచితనం కిందకు వస్తుందా, చేతకంతనం కిందకు వస్తుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్టుల పైన ఎక్కడెక్కడైతే ఈ వికృత చేష్టలు చేస్తూ ఉన్నారో వారిపైన కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, వారిపైన కూడా కేసులు పెడతా ఉన్నారు. వాటికి సంబంధించి కొన్ని కేసుల్లో 41A నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొన్ని కేసులు ఏంటంటే మీ దాకా ఆ విషయాలు రాకపోయొచ్చు. ఎవ్రీడే ఇప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పేరు మీద కూడా వాళ్ళే ప్లాట్ఫామ్లు మెయింటైన్ చేస్తున్నారు, హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీటన్నిటిని కూడా విచారణ చేస్తూ పోతా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఇప్పుడున్నటువంటి సిఐడి కానీ వీటన్నిటికి కూడా నాకు తెలిసి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి కొత్త జైళ్లు అదేవిధంగా కొత్త పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి పాపాలకి అంటే ఇంత టెక్నాలజీ ఉండి కూడా వాళ్ళు దాక్కునే ప్రదేశాలు మీకు తెలియట్లేదా, కనిపెట్టలేకపోతున్నారా? కనిపెట్టలేకపోవటం అనేటువంటిది కాదండి, అదే నేను చెప్పే కదా, ఇప్పుడు వాళ్ళకి ప్రాసెస్ ప్రకారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే విచారణకు రావట్లేదు. విచారణకు రాకపోతే చట్ట ప్రకారం వాళ్ళపైన తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు కదండి. ఎక్కడా కూడా ఇక్కడ ఒక్కటేనండి, ఇక్కడ అందరూ కోరుకునేది వ్యక్తిగతంగా కోరుకునేది వేరు, చట్ట ప్రకారం జరిగేది వేరు. ఇక్కడ మన వ్యక్తిగత అభిప్రాయాలకి చట్టానికి సంబంధం లేదు. మన వ్యక్తిగతంగా అనుకున్నది చట్ట ప్రకారం జరగాలంటే కుదరదు. కాబట్టి చట్ట ప్రకారమే ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది, దాంట్లో ఎటువంటి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. అయితే నేరం చేసిన వాళ్ళు వదిలే ప్రసక్తి కూడా లేదు. ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా చట్టం ముందు నిలబెట్టే వరకు కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది. పొలిటికల్ అనలిస్ట్ కళ్యాణ్ గుత్తికొండ గారితో మాట్లాడదాం. కళ్యాణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో టీడీపీ వర్షన్ అంటే
ప్రభుత్వ వర్షన్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. కానీ మేము భయపడమంటారు, కనిపించరు మనుషులు, విచారణకి రెండంటే రారు, చక్కగా యాంటిసిపేటరీ బెయిల్ అనారోగ్యం అని చెప్పి అప్లై చేస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చాక మీ సంగతి తేలుస్తామని వీళ్ళకే వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. మొత్తం జరుగుతున్న తీరుతెన్నులు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు కొడాలి నాని అంశం కానీ, లేకపోతే పెద్దిరెడ్డి గారికి ఆయన ఫ్రాక్చర్ అయ్యి ఆయన పరిస్థితి కానీ, లేదా మిగిలిన వాళ్ళ అనారోగ్యం చూపించడం కానీ, ఇప్పుడు కాకాడ్ ఇష్యూ కానీ, ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. విజయనాథ్ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే పెనల్లో ఉన్న సోదరులు కిరణ్ కుమార్ గారికి, అలాగే నాగార్జున గారికి అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇక విషయంలోకి వస్తే, మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు, అలాగే మన టీడీపీ నుంచి కిరణ్ కుమార్ గారు కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ వాదన వినిపించారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా గత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ యొక్క అరాచక, విధ్వంసకర, అవినీతికర పరిపాలన, ఇది మామూలుగా చెప్పడానికి దానికి ఇంతకన్నా మించి పదాలు కూడా నాకు తెలిసి డిక్షనరీలో లేవండి. అంత దారుణమైన పరిపాలన, 5 ఏళ్ల పరిపాలన తర్వాత కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాయి 10 నెలలు అయిందండి. ఈ 10 నెలల నుంచి కనుక చూసుకుంటే ఇటు సామాన్య ప్రజానీకంలో కానీ, లేకపోతే ఇటు రాజకీయ పార్టీల్లో కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ యొక్క సొంత క్యాడర్ సోషల్ మీడియా ట్రెండ్స్ కనుక చూసుకుంటే వీటిల్లో కానీ ఒక రకమైన రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం వైసీపీ కనుక తీసుకుంటే, ఒక పక్కన మీరు చెప్పినట్లు పైన పట్టారం లోన్ లటారం లాగా మాకేం భయం లేదు, మమ్మల్ని కేసులు పెట్టుకోండి, అక్కడికి ఈ రోజు నిన్న పేరి నాని గారి స్టేట్మెంట్ చూశాను, మమ్మల్ని జైల్లో పెట్టినా సరే జగన్తోనే ఉంటామని. జగన్తో ఉన్నామని జైల్లో పెట్టరండి, తప్పు చేస్తే జైల్లో పెడతారు. జగన్తో ఉన్నామని జైల్లో పెట్టరు. ఈయన గత చరిత్ర మర్చిపోయినట్టున్నారండి. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు అదే మచిలీపట్నంలో ఈయన రాజకీయ పద్ధతిగా ఉన్న కొల్లు రవీంద్ర గారిని సంబంధం లేని కేసులో బలవంతాన్ని తోసి ఆయన్ని దాదాపుగా 2-3 నెలలు జైల్లో ఉంచారండి. కానీ ఇప్పటికీ ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు జైల్లోకి వెళ్ళా. మరి అది ఆయనే స్వయంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల నేను ఇలా ఉండానని చెప్పి ఓ పక్క చెబుతూనే మళ్ళీ ఇప్పుడు మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలా చేసుకుంటూ పోతే వైసీపీ పక్కనేమో మమ్మల్ని మా మీద ఒక పక్కన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది, అది ఇది అని చెప్తున్నారు. టీడీపీ క్యాడర్ ఏమో ఒక రకమైన అసంతృప్తి అయితే వెళ్ళబుస్తున్నారు. అంటే ఇంకా ఇందాక కిరణ్ కుమార్ గారు ఒప్పుకున్నారు, ఒక టీడీపీ కార్యకర్తలంతా ఇంకా వీళ్ళంతా బయటే ఉన్నారేంటి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదేంటి అంటున్నారు. కానీ ఈ రెండు వాస్తవం కాదండి. వాస్తవంగా చెప్పాలంటే ఓ పక్కన ప్రభుత్వం వైపు నుంచి కొంత ఉదాసీనత ఉన్నమాట వాస్తవం, అట్లాని మొత్తం పని జరగకుండా కూడా లేదు మేడం. ఈ రోజు కనుక ఆంధ్రజ్యోతి పేపర్ కనుక తీసుకుంటే మీరు మెయిన్ పేపర్ హెడ్లైన్ హాఫ్ పేజ్ పైన ఈ వైసీపీ నాయకుల కేసుల గురించి అప్డేట్స్ ఉన్నాయి మేడం. దాదాపుగా ఈ ఒక్క దాంట్లోనే 10 మంది వైసీపీ నాయకులు కానీ, అక్కడికి ప్రభావతి లాంటి అధికారులు కానీ వీళ్ళ కేసులు అప్డేట్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కోర్టులో నడుస్తున్నట్టే. సో కూటమి ప్రభుత్వం అనేది ఎంతో కొంత ధర్మ చేస్తున్నమాట వాస్తవమే. అట్లాగే అట్ ద సేమ్ టైం మీరు చెప్పారు, కొంత ఉదాసీనత అయితే ఉంది, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళంతా కొంత వాళ్ళకి పరోక్షంగా సహకరిస్తున్నారు అని చెప్పి మనందరికీ కూడా, అట్లాగే ఇది మనం చెప్పడం కన్నా కూడా తెలుగుదేశం ఓన్ క్యాడర్లోనే చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం లిస్ట్ కనుక తీసుకుంటే గత 10 ఏళ్లలో విజయసాయి నెంబర్ 2గా చలమణి అయిన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పుత్రరత్నం భార్గవ్ రెడ్డి, అలాగే ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అలాగే నగరి రోజారెడ్డి, లేకపోతే చిలకలూరిపేట విడుదల రజని, బందర్ పెన్ని నాని, గన్నవరం వంశీ మోహన్, గుడివాడ నాని, నందిగం సురేష్, బోరుగొడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, జోగి రమేష్, ఇలా తీసుకుంటూ పోతే అనేక మంది వైసీపీ నాయకులు కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఇవన్నీ మనం చూసిన కేసులే, ఇవన్నీ కూడా మనం కళ్ళెదురుకుండా చేసిన కేసులే. చాలా అరాచకాలుగా చేశారు. అవన్నీ కూడా మెల్లిమెల్లిగా వాటికి ఇందాక సోదరులు చెప్పారు, కర్మ ఇస్ బ్యాడ్ అని, ఆ చట్టం తన పని చేసుకుంటుంది, చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవే కాకుండా వీళ్ళే కాకుండా అధికారుల నుంచి తీసుకుంటే సిఐడి చీఫ్లుగా ఉన్న, ఇంతకుముందు ఆయన హయాంలో సిఐడి చీఫ్లుగా ఉన్న సంజయ్ గారు, పివి సునీల్ కుమార్ గారు కానీ, జత్వాని కేసులో అయితే 3 IPS ఆఫీసర్లు మేడం సస్పెన్షన్ గురయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల్ గన్ని, కాంతిరాణా టాటా. అలాగే
గనుల వెంకటరెడ్డి కావచ్చు, లిక్కర్ స్కామ్ వాసుదేవ్ రెడ్డి కావచ్చు, సమాచార శాఖలో విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి మెడ మీద కేసులు కత్తి వెళ్లాడుతూనే ఉంది. ఆఖరికి తాజాగా సంజయ్ కి ఆయన కూడా సంజయ్ గారికి సుప్రీంకోర్టు నోటీసులు దాకా వెళ్ళి, అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి పదే ఒక స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాడి నుంచి ఇప్పుడు టీడీపీ ప్రతినిధిగా పలువురు కిరణ్ కుమార్ గారు ఉన్నారు, మేము కక్ష సాధింపులు చెయ్యం అన్నారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ప్రజలు గాని టీడీపీ క్యాడర్ కానీ ఎవరు కక్ష సాధింపులు చేయమంటలేదండి. కానీ తప్పు చేసిన వాళ్ళు కనుక పనిష్ చేస్తే, తప్పు చేసిన వాళ్ళ మీద ఉపేక్షిస్తే, అది కూడా మన ధర్మాన్ని మనం సరిగ్గా నిర్వర్తించకపోతే అది కూడా మనం సమాజానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఇంకా అన్యాయం చేసినట్టు అవుతాం. ఇంకో చెప్పుకోవాలంటే ఇందాక మీరు చెప్పారు నిన్న పోస్ట్ గురించి, వైఎస్ఆర్ పార్టీ అధికారిక సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. జనరల్ గా ఇలాంటి పోస్టులు ఎవరన్నా కుర్రాళ్ళు అత్యుత్సాహంతోనో తెలిసి తెలియనితనంతోనో పెట్టారు అంటే ఒక పద్ధతి అండి. కానీ ఇది కనుక చూసుకుంటే అఫీషియల్ పోస్ట్ లో పెట్టారు. ఇది ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం చూసుకుంటే పోసాని కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవన్నీ మా కంటెంట్ అంట సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచో భార్గవ రెడ్డి నుంచో వచ్చిందని కొంతమంది, అలాగే చాలా కేసుల్లో వర్రా రవీంద్ర రెడ్డి లాంటి ఒక రకంగా చెప్పాలంటే సమాజంలో సభ్య సమాజంలో బతకడానికి ఏ రకంగా అర్హులు కానీ బ్యాచ్ పడేది. వాళ్ళ రాట్ల కనుక చూస్తే ఆఖరికి తాజా ఎపిసోడ్ లో కనుక మన లోకేష్ గారి అపాయింట్మెంట్ విషయంలో, లోకేష్ గారిని కలిసిన విషయంలో ఇప్పాల రవీంద్రారెడ్డి ఆ పోస్టులు చూస్తే కనుక అసలు సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు అనే అనుమానం మనకు కలుగుతుంది. విచిత్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఒక కార్పొరేట్ కంపెనీలో ఆ స్థాయికి ఎలా వెళ్ళారనే అనుమానం గత వారం 10 రోజుల నుంచి అందరిలో కలుగుతాను. సరే, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మాకు ఈ పోస్ట్ కంటెంట్లు అంతా కూడా వైఎస్ఆర్పీ పార్టీ అధికారంగా నడుపుతున్న సోషల్ మీడియా వింగ్ నుంచి దానికి నేతృత్వం వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవ రెడ్డి నుంచి వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా వ్యవస్థీకరంగా ఇవి ఎవరో వ్యక్తులు పొరపాటునో అత్యుత్సాహంతోనో అభిమానంతోనో అవగాహన లేమితోనో జరిగినవి కాదండి. ఇది వాంటెడ్ గా వ్యవస్థీకరంగానే జరుగుతున్న క్రైమ్. దీన్ని అరగట్టకపోతే ఇప్పుడు చెప్తారు మేడం, ఇక్కడ నారా లోకేష్ కి డైపర్ ఫోటోను పాలపేక పెట్టి పెట్టారు మేడం. నేను అందుకే ఇందాక చూపిద్దామని వచ్చి కూడా మరి వాళ్ళంత అసహ్యంగా సభ్యత లేకుండా పెట్టిన పోస్ట్ నేను ఎందుకు చూపించడం అని ఆగాను. మీరు చెప్పండి. కనీసం 175కి 140 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికి 151 సీట్ల నుంచి 11 సీట్లు చచ్చేసేది ఈ 11 సీట్లు గెలిచి ఇప్పటికి కూడా వాళ్ళ తీరు మారలా. ఇక్కడ చూడండి, ఎవరు పప్పు ఒకసారి ఆలోచిద్దాం. అంటే ఇది నేను మన అనలిస్ట్ లో ఒకసారి మాట్లాడకూడదు, కానీ అనలిస్ట్ గారు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. నారా లోకేష్ వీళ్ళు ఎన్నో యువగళం పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఎన్నో రకమైన అవరోధాలు కలిగించడానికి ట్రై చేశారు. ఆయన కుర్చీ లాక్కున్నారు, ఆయన స్టూల్ లాక్కున్నారు, లేకపోతే ఆయన మైక్ లాక్కున్నారు, ముందుకు వెళ్ళనివ్వలేదు. అయినా కానీ ఆయన మొండిగా పట్టుదలతో వెళ్ళారు. చివరికి ఆల్మోస్ట్ 3/4 పాదయాత్ర అయిన తర్వాత ఆయన తండ్రిని అరెస్ట్ చేసినా గానీ దాన్ని కూడా లీగల్ గా ఫైట్ చేసి దాంట్లోంచి ఓవర్కమ్ చేసి మళ్ళీ ఆ తర్వాత యువగణం పాదయాత్రను కంప్లీట్ చేసిన మొండి పట్టుదలతో ఒక నాయకుడిగా ఆయన చూపించిన స్థితపరిత మనం చూసాం. ఇక అది పోతే ఒక పక్క వీళ్ళే అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని, ఇంకో పక్క పప్పు. అసలు వీటిలో ఏది కరెక్ట్? వాళ్ళ క్లారిటీ ఉందా? అలాగే కాదు, వాళ్ళు అలా అంటున్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు విచారణకు రావటం లేదు? జనరల్ గా అరెస్ట్ చేసుకోండి, పెట్టుకోండి అంటున్నారు. సేమ్ టైం బెయిల్ కి అప్లై చేయడానికి వెళ్తున్నారు. మరి తప్పు చేయకపోతే ఎందుకు బెయిల్ కి అప్లై చేయడానికి వెళ్తున్నారు? ఇదంతా ఒక ఎత్తు అయితే, అదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, కక్ష సాధింపని ప్రొజెక్షన్ ఇస్తున్నారు. అదే ఇప్పుడు అసలు వాళ్ళకి అసలు క్లారిటీ అంటూ పని ఏదో ఒకటైనా క్లారిటీ అవ్వాలి. పని ఆయన పప్పు అయినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అట్లా ఉంటుందండి. ఏదో ఒకటి క్లారిటీ లేదు. ప్లస్ ఆయన మంగళగిరిలో ఆయన తొలిసారి పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ 82లో తప్పితే ఎప్పుడు గెలవని సీటుని ఆయన సామాజిక వర్గం అస్సలు లేని పెద్దగా లేని ప్రాంతంలో పోటీ చేసి ఓడిపోయాడు. 6,000 ఓట్లతో ఓడిపోయాడు ఆయన సుమారుగా. అదే సీట్ ని ఛాలెంజ్ గా తీసుకుని నేను మళ్ళీ అక్కడే పోటీ చేస్తాను, ఆయన పార్టీ అధినేతగా నంబర్ 2 పొజిషన్ లో ఉన్నట్టుగా రాష్ట్రంలో 175 సీట్లు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆయనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. సేఫ్ సీటు ఆయన సామాజిక వర్గం ఉన్న సీటు ఎక్కువగా ఉన్న సీటు ఎన్నుకుని పోటీ చేయలే. ఆయనవి పులివెందుల వైఎస్ ఫ్యామిలీ పులివెందులు దాటి బయటకు వచ్చి పోటీ చేసి చూపించమనండి. బయటకు వచ్చి పోటీ చేసిన సాక్షాత్తు రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి గారే వైజాగ్ లో పోటీ చేస్తే ఓటమి ఎదుర్కొన్నారు.
పులివెందుల కడప దాటి బయటికి రాలేరు వాళ్ళు అలాంటి పార్టీ నాయకుడిగా ఉన్న వాళ్ళు ఇది పెట్టేది. మరి మరి దీన్ని ఎట్లా చూడాలి అంటే క్లారిటీ మిస్ అవుతుందనా, లేకపోతే బురద జల్లాలని చేస్తున్నారా, లేదా ఇంకా తప్పించుకునే స్టైల్ ఇంకా కొనసాగుతోంది కాబట్టి వీళ్ళు కనిపెట్టలేకపోతున్నారా? ఇది ఓవర్ మంచితనమా లేకపోతే అమాయకత్వమా వీళ్ళది? ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, కూటమి పార్టీ నేతలు ఇది 2014-19లో కూడా ఇలా ఉపేక్షించి దానికి 2010లో వాళ్ళు శిక్షణ అనుభవించడం కాకుండా రాష్ట్రం మొత్తాన్ని శిక్షణ అనుభవించేట్టు చేశారు మేడం. ఓకే, ఇప్పటికి కూడా ఇలాంటి ఈ చేష్టల్ని లేకపోతే ఇలాంటి నిస్సిగ్గు పనుల్ని లేకపోతే ఇలాంటి కుట్రల్ని బహిర్గతం చేసుకోకుండా దాని మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకొకసారి రాష్ట్రం నష్టపోవడానికి అయితే సిద్ధంగా లేదు. ఓకే, కాంగ్రెస్ వర్షన్ కూడా విందాం. కాంగ్రెస్ నుంచి కాసిరెడ్డి నాగార్జున గారు. నాగార్జున గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే మేడం. 5 సంవత్సరాల పాటు మీ పిసిసి నాయకురాలు కానీ లేకపోతే షర్మిల గారు కానీ అధ్యక్షురాలు కానీ అసలు విపరీతంగా జరిగిన అరాచకాలపై నోరెత్తి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, జగన్ గారు దిగిపోయారు. కానీ ఇప్పటికీ కూడా సిస్టమాటిక్ గా జరుగుతోంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతోంది, అన్ని ఆధారాల ప్రకారం మేము ఫిక్స్ చేసుకుంటూనే వెళ్తున్నాం అని వీళ్ళు అంటున్నారు. ఇంకొక పక్కన ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు కక్ష సాధింపులు చేస్తున్నారు, మీకు వచ్చాక మేము ఈ పగలు కొడతాం అని వాళ్ళు అంటున్నారు. ఈ ఇద్దరిలో చూస్తున్నప్పుడు ఒకటి ఏంటంటే పురోగతి ఉందండి, వచ్చినప్పటి నుంచి ఇది యాక్టివిటీ జరుగుతుందని అనలిస్ట్ గారు చెప్పారు. ఓవరాల్ గా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? కాంగ్రెస్ వాళ్ళేమో విచారణకు వస్తామంటారు, రారు. తెలుగుదేశం పార్టీ సోదరులు ఇందాక మాట్లాడతా మాది కక్ష సాధింపు చర్య కాదని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ గొప్పగా చెప్పుకోవడం చూసి నాకేమనిపిస్తుంది అంటే చేతగాని తనాన్ని కూడా ఎంత గొప్పగా చెప్పుకోవచ్చా నాకు అనిపించింది మేడం. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదే కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి ప్రతిష్టాత్మకంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రాం చేసింది. ఈరోజు జనాలు అనుకుంటారంటే మనకి ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు మేడం. ఎందుకంటే వీళ్ళకి ఎంత మెజారిటీ ఇచ్చారు మేడం? అత్యంత మెజారిటీ ఇచ్చారు. ఈ ఒక్కొక్క కేసు చూద్దాం మేడం. పేరు నాని విషయం చూద్దాం. ఇందాక అనలిస్ట్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏం చెప్పారు అనలిస్ట్ గారు? పేరు నాని సతీమణిని అరెస్ట్ చేయలేదు, నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు చెప్పి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. బాగుంది. దానికి ఏం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు? హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన దేవుడు, ఆయన శివుడు అన్నట్టు ఫీల్ అయ్యి పేరు నాని గారిని కూడా అరెస్ట్ చేయడం ఆపేశారు మేడం. అంటే పేరు నాని గారిని కూడా టైం ఇచ్చి బంగారం నువ్వు వెళ్ళి బెయిల్ తెచ్చుకో బంగారం, నేను నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పి వదిలేసి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఈ రోజు ఆ బంగారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు? మేము జగన్తోనే ఉంటాం అరెస్ట్ చేసినా అన్నారు. అది కాకుండా ఇంకో మాట్లాడినాడు మేడం. ప్రభుత్వం నన్ను కక్ష సాధించేదిగా నన్ను ఇబ్బంది పెడుతుంది, నా మీద ఎన్నో కేసులు పెడుతుంది, నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుందని ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కాపాడాడు, ఎలాంటి వ్యక్తుల్ని పెద్ద బాబు గారు కాపాడారు ఒక్కసారి ఆలోచించండి. అంటే వీళ్ళు సమాజానికి ఎంత హానికరం. అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు గారు కాళ్ళ మీద పడ్డారు, అవసరం లేనప్పుడు చంద్రబాబు గారు మెడ జుట్టు పట్టుకుంటున్నారు. అంటే ఇలాంటి వ్యక్తులను వీళ్ళు కాపాడేది. ఇంకా పెద్దల సోదరులు తెలుగుదేశం పార్టీ సోదరులు అంట ఏమంటున్నారంటే కర్మ రిటర్న్స్ కర్మ బ్యాక్ అదంటే ఇంకో మార్గం ఉన్నారు, నేను మర్చిపోయాను. దేవుడు చట్టాలు యాక్చువల్గా వీళ్ళని గెలిపించింది కర్మ బ్యాక్ ఎప్పుడవుతుంది మేడం? వీళ్ళకి అధికారం ఇచ్చి వీళ్ళు చేయక చేతులు కట్టుకొని చోద్యం చూస్తా కూర్చుంటే అప్పుడు కర్మ బ్యాక్ అయింది మేడం. అప్పుడు దేవుడు వచ్చాడు బయటికి, ఒరే మిమ్మల్ని గెలిపించినా కానీ మీరు ఏం చేయట్లేదు, అనవసరంగా మిమ్మల్ని గెలిపించాంటారు అని చెప్పి దేవుడు యాక్షన్లో దిగాడు. అదే వీళ్ళు యాక్షన్ తీసుకుంటే కర్మ బ్యాక్ రాదు మేడం. ఎందుకు ఈయన కక్ష సాధించారు? కక్ష సాక్షాత్తు కోర్టులే అన్నాయి. ఏమని అన్నాయి? మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మీరెందుకు వాళ్ళకి బెయిల్ వచ్చిందాక సమయం ఇస్తున్నారు, మీరెందుకు ఇలా బిహేవ్ చేస్తారని సాక్షాత్ కోర్టులు అన్నాయి మేడం. అంటే వీళ్ళు ఎంత దారుణంగా టైం తీసుకుంటున్నారు. నిన్న కాదు మనం చూస్తే కాకాని కేసు చూద్దాం మేడం. తీరిగ్గా నోటీసు 2 సార్లు ఇచ్చినా గానీ కాకాని గారు ఏమైనా స్పందించారా? అంటే ఇంట్లో శుభకార్యం రానన్నారు కదా, చాతం చేసుకో, ఇండైరెక్ట్ గా చాతం చేసుకోపో అని చెప్పారు మేడం. నేను రాను, మీరు చాతం చేసుకోపోండి అని చెప్పారు. అంటే చూడండి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు మేడం. ప్రజలు అదే అంటున్నారు,
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. పెద్దిరెడ్డి గారు కింద పడ్డారు, మిథున్ రెడ్డి గారు బెయిల్కి అప్లై చేశారు. పెద్దిరెడ్డి గారు కింద పడ్డాడు, అక్కడ మీకు ఫోటో వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి పరామర్శలు అక్కడ ఫోటో వచ్చిందా? కనీసం ఆ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులను వెళ్ళి పెద్దిరెడ్డి గారు పరామర్శించారా? బోర్గడ్డ అనిలు ఫేక్ సర్టిఫికేట్ పెడితే దిక్కు లేదు మేడం. అంటే ఏంది? అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా లేదంటే ఏం చేస్తుంది మేడం? లేదండి 10 నెలల్లో జరిగిన 10 నెలల్లో బాబు గారు చేసిన పని అని చెప్పమంటారా? 10 నెలల్లో బాబు గారు చేసిన పని, తోట చంద్రయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోతే ఆ చనిపోయిన కేసుని సిఐడికి అప్పచెప్పడానికి 9 నెలలు పెట్టింది మేడం కూటమి ప్రభుత్వానికి. ఒక కేసు సిఐడికి అప్పచెప్పడానికి 9 నెలలు టైం తీసుకున్నారంటే వీళ్ళు. ఇంకెక్కడ న్యాయం జరిగిద్ది? ఇంకెక్కడ న్యాయం జరిగిద్ది మేడం? అసలు ఎవరిని అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ సోదరులు 10 మంది పేర్లు చెప్పమని చెప్పండి, వాళ్ళ చరిత్ర నేను చెప్తా. బోర్గడ్డని కుక్కని అంటే బోర్గడ్డని తిన్న ఒకటే, అలాంటి ఆయన మీరు అరెస్ట్ చేసేది. పోసాని ఎవరైనా మనిషి అంటారా? అతన్నా మీరు అరెస్ట్ చేసేయాలి. ఎవరిని అరెస్ట్ చేయాలి మీరు? ఎవరిని జైల్లో పెట్టాలి మీరు? పెద్ద తలకాయ ఒక్కళ్ళన్నా జైల్లో పెట్టారా? ఆఖరికి ఆడబిడ్డకి అన్యాయం జరిగిందంటే బొంబాయి నుంచి వచ్చి ఒక ఆడబిడ్డ మన విజయవాడ నడిబొత్తులో కేసు ఏడ్చుకుంటే నాకు ఈ అన్యాయం జరిగిందంటే చర్యలు తీసుకున్నారు. ఆ పెద్ద మనిషిని ఎవరైతే పెద్ద మనిషి ఎప్పుడు విచారించారా? సాక్షాత్ ఒక విషయం మేడం, కుక్కల విద్యాసాగర్ అనేటువంటి కనీసం జైల్లో పెట్టారా? ఏం చేశారు మేడం? సరే కిరణ్ గారు, ఇప్పుడు మా వర్షన్ కాదు సార్, మీరు ఆన్సర్ చేయండి సార్. ఇప్పుడు ఒకటి నేను చెప్పేది అంటే వైసీపీకి మాకు డిఫరెన్స్ అదే. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు 151 సీట్లు తలకి అహంకారాన్ని ఎక్కించుకున్నారు. మాకు 164 సీట్లతో తలకి అధికారాన్ని చట్టబద్ధంగా నిర్వర్తించాలనేటువంటి బాధ్యతగా తీసుకున్నాం. బాధ్యతకి అహంకారానికి మధ్య చాలా తేడా ఉంటది. ఈ రోజున సోదరుడు నాగార్జున చెప్పాడనో ఇంకోళ్ళు చెప్పారనో దుందుడుకు చర్యలు చేసేటువంటి పరిస్థితి లేదు. సరే, ఇప్పుడు మీరు అన్నారో మేమన్నారో లేదా ఎనలిస్ట్ గారు అన్నారో సరే, ఈ దుందు మేము అన్నమాట అది పక్కన పెట్టండి. సాక్షాత్ కోర్టుకి ఏమవసరం? కోర్టుకి ఏమవసరం మేడం? కోర్టు అంది. ఒకప్పుడు కోర్టు ఏమనేదంటే డీసీబీ పిలిపించి డీసీబీ రా అని చెప్పి రూల్ బుక్ ఇచ్చి రూల్స్ అవ్వమని చెప్పేది. ఈరోజు కోర్టు అంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది స్వామి? మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? బెయిల్కి అప్లై చేస్తే ఏం చేస్తున్నారు? అసలు మీరు మరి మీరు అలా అంటుంటే వైసీపీ నాయకులు మరి భయపడి దాక్కుంటున్నారు కదా. ఎక్కడ దాక్కున్నారు మేడం? రావట్లేదు విచారణకి, కాకాని విచారణకి రావటం లేదు. ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి మీరే అడిగారు ఫుటేజ్ ఏది అని, దాక్కున్నట్టే కదా. వాళ్ళు ఇప్పటికి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. మా గవర్నమెంట్ కాదు, మీ గవర్నమెంట్ లో కూడా మేము తప్పులు చేస్తాం, తప్పుడు సంకేతాలు తప్పుడు సర్టిఫికేట్ కానీ ఇస్తాం, చాలా మీరు పట్టుకునే సవాల్ ఇస్తున్నాడు. చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మేము ఎంత బాధ్యతగా పనిచేస్తున్నాం అంటే తేట తల్లమైంది. ఈ రోజున కాంగ్రెస్ కూడా మీరేంటి సాధారణ ప్రజలు అనుకున్న విధంగా చేయట్లేదు అనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎంత బాధ్యతగా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అనేటువంటి దానికి నిదర్శనం ఇప్పుడు కనపడతా ఉంది. కాబట్టి మాకు కావాల్సింది చట్ట ప్రకారంగా చేయటమే కావాలి. నేను ఇందాక కూడా చెప్పాను, ఈ సాంప్రదాయాలు అవసరం లేదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి సాంప్రదాయాలు కొనసాగకూడదు అనేటువంటిది మా ప్రభుత్వ జయం తప్ప ఆ సంప్రదాయాలు కొనసాగాలి. అడిగిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి. మీరు దీన్ని ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు హద్దు మీరుతున్నారు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ సంగతి తేలుస్తున్నామని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ, అంటే పోలీసులు మీరు ఉసుగొలుపుతున్నారని మీ మీద నిందలేస్తుంటే కూడా మళ్ళీ మీరు చట్ట ప్రకారం అని చెప్తారా? ఇప్పుడు ఎవరో నిందలేశారంటే కాదు, మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు సోదరుడు చెప్పినప్పుడు. ఇప్పుడు ఆయనకి దెబ్బ తగిలినా లేదు ఇంకొకటి జరిగినా చట్టానికి భయపడే కదా. ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తుంది అనేదంటే దానికి కూడా ఇది ఒక నిదర్శనం కదా. ఇప్పుడు వాళ్ళు దొంగ దెబ్బలు తగిలించుకున్నా లేదు విచారణకు రాకపోయినా ఏదైనా కూడా చట్టం మీద ఉన్నటువంటి భయంతోనే. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ రాష్ట్రానికి ఏమి కావాలనేటువంటిది మాకు ఒక క్లియర్ విజన్ ఉంది. ఈ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి సంక్షేమం తప్ప కక్ష సాధింపులు కాదనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. అట్లా అని తప్పులు చేసిన వాళ్ళు ఎక్కడా వదిలిపెట్టట్లా. ఇప్పుడు అనలిస్ట్ గారు చెప్పినా, నాగార్జున చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా తప్పు చేసిన వాళ్ళందరికి కూడా రౌండ్ తిరుగుతా ఉంది. అయితే ఇవాళ లేట్ అవ్వచ్చు కొంతమంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారండి, ఆయన అయితే రోజు నన్ను అరెస్ట్ ఎందుకు చేయరు, నా మీద ఎందుకు కేసు పెట్టరు, ఆయన రోజుకు ఒక మీడియా సమావేశం పెడుతున్నారు. ఆయనకి మాజీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి కనీసం నియోజకవర్గం కూడా లేదు.
ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా వేరే వాళ్ళని వేశారు. అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అరెస్ట్ చేయండి, మేము అరెస్ట్ చేస్తామా? వాళ్ళు ఏ తప్పు చేశారో ఆ తప్పుని సందర్భం ఇందాక అనలిస్ట్ గారు ఒక మంచి మాట చెప్పారు. జగన్తో ఉన్నందుకు అరెస్ట్ చేయరు, తప్పు చేసినందుకు అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నాం. మీ నాగార్జున గారు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు భయపడ్డారు కాబట్టే పెద్దిరెడ్డి గారు హాస్పిటల్ జాయిన్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళు బెయిల్కి వెళ్ళారని చెప్పారు వాళ్ళ కొడుకు. మేమేమంటున్నాం, నిజంగా మిమ్మల్ని చూసి భయపడితే మమ్మల్ని చూసి భయపడుతున్నారన్నా, చట్టాన్ని చూసి భయపడుతున్నారన్నాం. మేము చేసిన యాక్టివిటీస్ కి భయపడతా ఉన్నారు. ఇది వినండి ఈ మాట, మీరు అమలు పరుస్తున్న చట్టాన్ని చూసి గనక వైసీపీ పెద్దల కనుక భయపడుతున్నారంటే పడకుండా పడ్డా అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టరు కదా. బోర్డు గట్ట అల్లే పెట్టారు మేడం ఫేక్ సర్టిఫికేట్. ఇంకా పెద్దరెడ్డి ఫ్యామిలీ పెట్టడానికి ఏముంది చెప్పండి అక్కడ. ఇంకా పోతే మనం ఒకటే అడుగుతున్నా తప్పు చేసిన వాడు నేరస్తుడు గానే చూస్తారు. చిన్న ఎగ్జాంపుల్ మేడం, ఒక న్యాయం చేయడానికి ఒక చట్టం ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం, అమరావతి రైతులు మీ మీడియా మొత్తం వాళ్ళు పాదయాత్ర చేస్తారు, ధర్నా చేస్తారు, మీడియా మొత్తం అక్కడే ఉంది కదా. మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద జెంట్స్ కూడా కాళ్ళెత్తి ఫేక్ కేసులు పెట్టి ఎంత దారుణంగా పెట్టారు మేడం. రైతులకి సంఖ్యలేసి తీసుకెళ్లారు మేడం, సంఖ్యలేసి తీసుకెళ్లారు. అందరికి మనం టీడీపీ కార్యకర్తల గురించి మాట్లాడదాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారానికి రావడానికి కష్టపడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ రోజు జైలుకి వెళ్ళడానికి ఒక లాయర్ బెయిల్ పెట్టుకోవడానికి లాయర్లు పెట్టుకోవడానికి డబ్బులు లేవు మేడం. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. చాలా తప్పుడు డబ్బులు లేవు. ఇవాళ లోకేష్ గారు పర్సనల్ గా ఆంధ్రప్రదేశ్ లో కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా టచ్ చేస్తున్నారు. నాకు సంబంధించి కూడా ఎంతో సహకారం అందించారు. ఆంధ్రప్రదేశ్ లో నాకే ఉన్న ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఏదైతే వైసీపీ హయాంలో తప్పుడు కేసులు ఎదుర్కొంటా ఉన్నాడో వాళ్ళందరూ కూడా అండగా నిలబడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా లీగల్ అసిస్టెన్స్ ఇస్తా ఉన్నారు. చట్ట ప్రకారం వారు ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది కూడా అడ్రస్ చేస్తా ఉన్నారు. అది చాలా తప్పు. మేము తెలుగుదేశం పార్టీగా కార్యకర్తలకి అసలు తెలుగుదేశం పార్టీ ప్రశ్న అండి అందరి తరపున నేను అడుగుతాను మేడం, మేము లేట్ అయినా చట్ట ప్రకారం వెళ్తామని, లేట్ అయినా ముఖ్య లోపలికి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా చట్ట ప్రకారం లోపలికి వెళ్ళేటువంటి సమయం అందరికీ ఆసన్నమైంది. మీరేదో అనుకుంటా ఉన్నారు ఏదో ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదని. రేపు రాబోయే రోజుల్లో జరిగే అరెస్టులు చూస్తే మీకు కళ్ళు బయలు గమ్మి మతిపోతాయి. చట్టం ఇంత పటిష్టంగా అమలు చేయటం ఈ కూటమికి ఎలా సాధ్యమైంది అనేటువంటి ఆశ్చర్యం కూడా రాబోయే రోజుల్లో మీరు వ్యక్తపరచిపోతా ఉన్నారు. కాబట్టి మేమేదో ఆషామాషిగా ఉన్నాం, ఇవాళ ఎవరో ఏదో చెప్తే వినేటువంటి పరిస్థితిలో మేము లేము. ఎవరో రెచ్చగొడితే మేము రెచ్చిపోం. చట్ట ప్రకారం పోతాం. ఆ చట్టం ఏ విధంగా వాళ్ళని చుట్టేసిద్దో రాబోయే రోజుల్లో మీరు చూడబోతా ఉన్నారు. రామకృష్ణ గారు ఏదో చెప్తున్నారు. రెచ్చగొడితే మీరు రెచ్చిపోవడేది బాగా ఫేమస్ డైలాగ్ మేడం, అది మీమ్స్ లో కూడా బాగా వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బీజేపీ ఒక చంకలో జగన్మోహన్ రెడ్డి గారిని, మరో చంకలో టీడీపీని జనసేన పెట్టుకుని తిరుగుతుంది. ఆ బీజేపీ ఉన్నంత కాలం ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వైసీపీని ఏం చేయలేరు మేడం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే రజనీ సైబరాబాద్ మొక్క, వీళ్ళకి అర్థం కావాలంటే ఆ సైబరాబాద్ మొక్క జగన్ అన్న ఇళ్ల కాలనీలో చేసిన స్కాము దొరికిపోయి అడ్డంగా అధికారం పోయిన తర్వాత 2-3 నెలలకి తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది మేడం. సోదరుని స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా, సోదరుది ఉమ్మడి గుంటూరు జిల్లానే కదా, అలా డబ్బులు తిరిగి ఇచ్చిందంటే నథింగ్ బట్ ఏం జరిగిన అక్కడ స్కామ్ జరిగినట్టు కదా. అంటే మాకే తెలిసింది, మీడియాలో ఛాన్సర్ వేశారు. మీరు దాని మీద ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత మీరు చెప్పండి. దాసిని మిస్ అయిపోతున్నాయి అని చెప్పి కూడా వార్తలు వేశారు, అది మీరు మిస్ అయ్యారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాసి సంతకాలు పెట్టి అది కూడా మిస్ అయిపోయింది. ఒక్కడే చెప్పారు. ఇప్పుడు సీపోర్ట్ కి సంబంధించి కేవీఆర్ గారు కూడా కేవీరావు మళ్ళీ తిరిగి ఆయన షేర్లు ఆయనకి మళ్ళీ తిరిగి బదలాయించారు. ఆయన ఆశ్రయానికి మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. అంటే మీనింగ్ ఏంటి? తప్పు జరిగిందని అర్థం. మరి తప్పు జరిగితే మీ ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకుంది అంటే కూర్చొని సెటిల్మెంట్ చేశారు మీరు అక్కడ. మొన్నే సెటిల్మెంట్ చేశారు. మీరు అది మిస్ అయినట్టున్నారు. విచారణకి పిలిచినటువంటి వాస్తవాన్ని
మీరు మర్చిపోయారు. విచారణకి ఎక్కడా కూడా వీళ్ళు విచారణకు పిలుస్తారు, రజనీ ఇస్తారు, కాఫీ ఇస్తారు, మొక్కైనా బిర్యానీ ఇస్తారు, సరే చేస్తారు మేడం. గంజాయి మొక్కని గంజాయి మొక్క బోర్డు కట్టి అడిగి బాధపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా చట్ట ప్రకారంగానే మేము ముందుకు వెళ్తాము. మీరు అన్నది ఎప్పుడు ఫేమస్, ఎప్పుడు ఫేమస్. చట్టం ఉందా ఏపీలో? చట్టం ఉందా? చట్టం ఉంది కాబట్టి చట్టపరంగా నడుచుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని చర్యలు తీసుకోలేదు అంటున్నారు. చర్యలు నేను ఫస్ట్ చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. నా ఆస్పిరేషన్స్ కోసమో మీ ఆస్పిరేషన్ కోసమో చట్టం జరగదు. తప్పును బట్టి చట్టం జరిగిద్ది. చట్ట ప్రకారమే అరెస్టులు జరుగుతాయి. ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తాను. ఈ కూటమి మాత్రం అన్యాయంగా అక్రమంగా ఎవరిపైన చర్యలు చేయదు. సోదరులు ఏం చెప్తున్నారంటే ఈ కూటమి మటుకు ఎట్టి పరిస్థితులు వైసీపీ వాళ్ళు మేము అరెస్ట్ చెయ్యం. అది మీరు అలా అర్థం చేసుకుంటున్నారు. ఒక పెద్ద మనిషి నాతో అన్నాడు మేడం, ఏమన్నాడు తెలుగుదేశం పార్టీ సోదరులు, ఆయన కూడా తెలుగుదేశం అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొస్తారంట. అధికారం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అంతే కష్టపడి మళ్ళీ అపోజిషన్ లో తీసుకెళ్తారట మేడం. ఇది చాలా కామెడీ డైలాగ్. ఇది అది మాట్లాడుతున్నారు. కానీ కళ్యాణ్ గారు, లేట్ అయినా ముఖ్యులందరూ కూడా లోపలికి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి అని వారు అంటున్నారు. ఇలాగే చెప్పుకోండి అని వాళ్ళు అంటున్నారు. సో ఓవరాల్ గా మీరేం చెప్తారు? మీ కంక్లూడింగ్ రిమార్క్స్. నాకైతే కరెక్ట్ గా భయం అయితే కనిపిస్తోంది. విచారణలకు రావటం లేదు అని అంటేనే సమ్ యాక్షన్ కనిపిస్తుంది కాబట్టి వైసీపీ నాయకులు ఇలా బీరాలు పలుకుతున్నారని చెప్పి చాలా మంది కనిపిస్తుంది. మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్, ఫైనల్ కంక్లూడింగ్ రిమార్క్స్. అంటే దీన్ని ఇక్కడ బేసికల్ గా మనం ఒక వారం 10 రోజుల క్రితం ఒక కార్టూన్ వచ్చింది మేడం ప్రముఖ దినపత్రికలో. మాజీ ఐఎన్పిఆర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు విజయగొండ వీలు చూసుకుని విచారణకు వస్తారని నోటీస్ కి రిప్లై ఇస్తుంది. దాని మీద వ్యంగ్యంగా కార్టూన్ మనం వాస్తవాలి. ఇప్పుడు ప్రస్తుతం మూఢంగా ఉంది, పైగా నా జన్మరాశికి శని దోషం ఉంది, సంవత్సరాల తర్వాత మంచి రోజు చూసి నేనే విచారణకు హాజరవుతానని ముందుగా ఉగాది శుభాకాంక్షలు లేఖ పంపారంట మేడం. వాస్తవంగా ఇది వ్యంగ్యంగా వేసినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇదే ఫెసిలిటీ ఒక సామాన్య దొంగ కూడా ఇస్తారా మేడం? నాకు నచ్చినప్పుడు వస్తాను అంటే నేను మాకు ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి అంటే ఆగుతున్నారు, లేదు మాకు హెల్త్ బాగాలేదంటే ఆగుతున్నారు. ఎందుకంత ప్రివిలేజ్? అదే ఇప్పుడు రేపొద్దున రాష్ట్రంలో నేరాలు చేసిన దొంగలు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్తారు, మాకు ఇంట్లో పని ఉంది, లేకపోతే మాకు హెల్త్ బాగలేదు, నాకు కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. సీఎం గారికి, ఇప్పుడున్న సీఎం గారికి ఆ రోజుల్లో వారి కూతురు వివాహానికి సంబంధించి కూడా అవ్వలేదు మేడం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని దాదాపు 14 ఏళ్లు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న నేతని, ఒక దేశంలోనే టాప్ మోస్ట్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్ గా పేరు పొందిన నేతని ఆయన వివాహ దినోత్సవం రోజే అరెస్ట్ చేసి జైల్లో వేశారు మేడం. అది కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న కేసులో. అలాంటప్పుడు ఇక్కడ ఆధారాలన్నీ క్లియర్ కట్ గా కేసు కనబడతా అంటే ఇంకా మోడవ వజ్రం చూసుకుని చేయటం అనేది ఇది ఈ సబబుగా లేదు. ఇక్కడే కొంచెం ఉదాసీనత కనబడుతుంది అనేది ఒక రీజన్. అట్లాగే ఇందాక ఒక పాయింట్ వచ్చింది మేడం, విడుదల రజనీ గారు రైతులకి దగ్గర మోసం చేసి దాన్ని డబ్బు కట్టారు. అలాగే పేరి నాని గారు సతీమణి గోడౌన్లో రైస్ అమ్మేసిన తర్వాత దానికి డబ్బులు కట్టారు. అట్లాగే విజయసాయి రెడ్డికి అనుకో ఒక కాకినాడ సీపోర్ట్ లో వాటాలను మళ్ళీ బదలాయి చేశారు. అంటే ఒక దొంగ వచ్చి డబ్బులు నేను దొంగతనం చేశాను, ఇదిగో ఇంట్లో కట్టేస్తానంటే దొంగతనం కేసు పోతుందా మేడం? కరెక్ట్. మీరు కూడా కంక్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే we will answer. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? యా గాట్ ఇట్. పదే ఒక్క మాట చెప్తాను మేడం, పదే నేను మేము కక్షాదింపు చేయమంటున్నారు. అలాగే ఒక విషయాన్ని గుర్తు చేసేది మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజస్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మీద ఒక బాధ్యత ఉంది. అదేంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, దాన్ని మర్చిపోకూడదు. దుష్టులని శిక్షించకపోతే ఆయన ధర్మాన్ని ఆయన సరిగ్గా నిర్వర్తించకపోయినట్టే. అది ఏ స్థాయిలో సరే. గవర్నమెంట్ ఏం చేయాలని కోరుకుంటున్నారు? చేస్తున్నామని అంటున్నారు కదా వాళ్ళే చేయరు మేడం. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయట్లేదు కదా. చేస్తున్నాయి కదా ఇవన్నీ చర్యలు. ఒక్క చర్య భయపడుతున్నారు, రావట్లేదంటే స్టేట్మెంట్ ఇస్తున్నారు, మనిషి కనపట్టలేదు కదా. కాకాని కేసెస్ నమోదవుతున్నాయి కదా, బెయిల్స్కి వెళ్తున్నారు కదా. అదే కాకాని గోవర్ధన్ గారు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో హ్యాపీగా బర్త్డే ఫంక్షన్ జరుపుకుంటా ఉన్నారు. అంటే భయపడ్డట, ఎప్పో చేదం చేసుకున్నా పో చేసుకోపోండి అని అర్థం దానికి.
భయపడ్డాడు మనం ఎలా అనుకుంటాం మేడం? ఇంకా అదే గొప్పలు చెప్పుకోవడం అనుకుంటా. ఇంకా పోతే మేము అనేది ఒకటే మేడం, మీకు ఇచ్చింది ప్రజలు 5 సంవత్సరాలు మాత్రమే మ్యాండేటు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము 30 సంవత్సరాలు ఉంటూ 40 సంవత్సరాలు ఉంటే మీరు అనుకుంటే కుదరదు, ప్రజలు అనుకోవాలి. మీకు ఇచ్చిన 5 సంవత్సరాల మ్యాండేట్లో ప్రజలు చేసిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన తప్పులు కానీ ఆ రోజు గవర్నమెంట్ జరిగిన అవినీతి కానీ ప్రూవ్ చేసి నిజ నిజాలు కోర్టు ముందు ప్రజల ముందు పెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు చెయ్యాలి. అది మీ డ్యూటీ. కంక్లూడింగ్ ప్లీజ్. ఖచ్చితంగా మీరు కోరుకున్నది, ప్రజలు కోరుకున్నది ఏదైతే చట్ట వ్యతిరేకంగా అన్యాయంగా చేశారో, ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ మీరు ఎక్కడైనా చూడండి, తన తండ్రి అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని నిలువరించినప్పుడు, ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు నిలువరించినప్పుడు కూడా ఆయన విఘ్నత కోల్పోలా. ఆయన కూడా చాలా గౌరవంగా ఎస్ఐతో సహా అందరినీ చాలా గౌరవంగా మాట్లాడారు. అంటే ఇక్కడ ఆ ఎంటైర్ పాదయాత్రలో కూడా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయని ఈ రోజు అధికారంలోకి వచ్చినా కూడా ఏమంటా ఉన్నారు, రెడ్ బుక్ లో పేర్లు కేవలం చట్ట వ్యతిరేకంగా చేసిన వారికి చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అనేటువంటిదే రెడ్ బుక్. ఈ రోజు ఏదో మీరు కార్టూన్ పెట్టారు, వీళ్ళు ఎన్ని కార్టూన్లు పెట్టినా ఒక్కొక్కడికి ప్యాంటు తడిసిపోతుంది. లోకేష్ పేరు చెప్తే నిద్ర పట్టని పరిస్థితి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కు ఉంది. కాబట్టి నవ్వుతున్నారు లేదో దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో పడే వాళ్ళకి తెలిసింది, మీకేం తెలిసింది? ఊరికే కూర్చొని మాట్లాడితే సరిపోదు. ఇప్పుడు మూడు ప్రధానమైనటువంటి మతాలకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా చెప్పారండి. భగవద్గీతలో ఏం చెప్పారు? ధర్మం అనైతికత చేసినప్పుడు కర్మ ఫలితంగా పతనానికి గురవుతారు. పతనానికి గురైపోయారు కదా. బైబిల్ ఏం చెప్తుంది? పాపులు తప్పనిసరిగా శిక్ష పొందుతారు. ఆ పాపులు ఈరోజు శిక్ష పొందుతున్నారు. అదేదో ఇవాళ వన్ డేలో మొత్తం కైమా కొట్టాలంటే కుదరదు. విజయ చంద్రిక గారు అంటే ఇక్కడ పెద్దలు ఏం చెప్తున్నారు అంటే ఆఖరి రాగం పాడేశారు. ఏం చెప్తున్నారు? మేమేం చేయలేము, అంతా దేవుడే చేయాలి, దేవుడు గుర్తించుకోవాలి. వినండి, మేము ఒక్కటి చెప్తాను, దేవుడు చెప్పిన సూక్తుల కాడి నుంచి చట్టపరంగా జరుగుతున్న కార్యక్రమాలు ఇవాళ ఒక లిస్టే కనపడతా ఉంది. ఎవరెవరి పని మేము ఆఖరి రాగం పాడుతుంది, ఆఖరి రాగం ప్రజలు మీకు పోయారు. అందుకనే సంబంధించి సందు దొరికిన వాళ్ళు 3 పార్టీల్లో జాయిన్ అయిపోతున్నారు, దొరకని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఇక మరీ ఛాన్స్ లేని వాళ్ళు ఇలా తప్పించు డైలాగ్స్ చెప్తారు మేడం. ఒక చిన్న మాట చెప్తా. విశాఖ డైరీ గురించి మేడం ఎంత అవినీతి జరిగిందో ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్రలో కానీ ఇంకొక యాత్రలో కానీ ఎంత గొప్పగా చెప్పడం మాకు తెలుసు, మేము దగ్గర చూసాం. మరి అంత అవినీతి చేసిన ఎవరైతే ఉన్నారో ఆ డైరీ చైర్మన్ ని ఈ రోజు బీజేపీలో చేరితే మీరు కేసు కూడా పెట్టలేకపోయారు. ఇంకా ఇంకేం మాట్లాడతారు మీరు మా దగ్గరకు వచ్చి? తీసుకోవాల్సిన చర్యలకి సొంత అభిప్రాయాలకి తావులేదు. మేము 164 సీట్లు బాధ్యతగా తీసుకున్నాం, వాళ్ళు అహంకారంగా తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు పరిమితం. థ్యాంక్ యూ నాగార్జున గారు, కిరణ్ గారు, కళ్యాణ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది